అంటే నా కెన్ యూ హియర్ మీ? అందరికి Yes, sir. వినబడుతున్నట్టు. ఓకే, యా. థ్యాంక్ యూ Yes. ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, కృష్ణ అన్న అండ్ అదర్స్ లీడర్స్. దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. బట్ దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మనము సెషన్లోకి వెళ్దాం. నాకు ఈ షేర్ చేయడానికి అది ఇస్తారా హోస్ట్? Co-host teacher. సంథింగ్ has happened here. Yeah. ఓకే, Co-host teacher. ఇచ్చేసారా? ఓకే. మరి ఎవరైనా అడ్మిట్ చేస్తే మీరే చేస్తారు కదా, ఎవరైనా వస్తే. Yes, sir. Yes. ఓకే, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మేమంతా చేరడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అల్పుడను బలహీనుడను ప్రభువా, మీరు పెద్దలందరితో కలిసి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి మీరు మాతో మాట్లాడండి. మనుషుడు మాట్లాడితే మాకు ప్రయోజనం లేదు. మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును మీ ప్రియమైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొక స్క్రీన్ పెట్టుకుంటే మంచిదేమో. యా. మే ఐ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ పాస్టర్స్? ఇందులో మీరు చేయి చూపించవచ్చు. జస్ట్ ఫ్లిప్ అప్ యువర్ హ్యాండ్. కింద రైజ్ హ్యాండ్ అని ఉంది కదండి. ఒక్కరు. ఓకే, ఒక్కరే ఉన్నారా? వావ్. ఇంకెవరైనా ఉన్నారా పాస్టర్స్? ఓకే. చర్చ్లో Minimum అన్నా. operate మినిమం 10 మెంబర్స్ అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలి? ఓకే, ఓకే, ఓకే. క్రింద ఆ, ఏమంటారు, ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఒకటి ఉంటుంది, హస్తం. దాని మీద క్లిక్ చేస్తే యా, మీరు కాంగ్రెస్ వాళ్ళు కాకపోయినా కూడా చేయలేకపోవచ్చు. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, ఫైన్. ఎస్, మోజస్ గారు థమ్స్ అప్. యా, రమణారావు గారు థమ్స్ అప్. ఓకే. సంఘంలో ఏవైనా బాధ్యతలు కలిగి లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాస్టర్స్, మీరు యూ కెన్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్. సంఘంలో బాధ్యతలు కలిగి లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు 1, 2. ఇద్దరేనా? ఓకే, ఫైన్. మళ్ళీ అదే ప్రాబ్లం అనుకుంటా. 3. మంచిది. 4. సండే స్కూల్ టీచర్స్ ఉన్నారండి? సండే స్కూల్ టీచర్స్, ఐ లవ్ దెమ్. సండే స్కూల్ టీచర్స్. ఓకే, వండర్ఫుల్. ఓకే. ఈరోజు నాకు ఇవ్వబడిన ఈ అంశము, మనము డిస్కస్ చేయబోయే అంశము, సంఘము ముందున్న సవాళ్ళు, ప్రత్యేకంగా కాంటెంపరీ ఛాలెంజెస్ లేక ప్రజెంట్ డే ఛాలెంజెస్, సమకాలీన సవాళ్ళు. ఈరోజు మన ముందున్నటువంటి సవాళ్ళని గురించి మనం డిస్కస్ చేయబోతాము. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి, అంటే నేను వన్ సైడ్ టీచింగ్ లాగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అందరు కూడా పార్ట్నర్షిప్ ఇండియాలో ట్రైన్ అవుతా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, లెట్ us షేర్ అవర్ ఒపీనియన్స్. మనం అందరము కొన్ని ఆలోచనలు పంచుకుందాం. ఓకే.
సో ఏమైనా మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే, లేక సజెస్ట్ చేయాలనుకుంటే, లేక ప్రశ్నించాలనుకుంటే, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. అదర్వైజ్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఆ, సంఘం, క్రైస్తవ సంఘం గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఏమని చెప్తారు? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద చర్చ్? చెప్తారా? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్వ్స్ అండ్ టెల్ మీ. మీ దృష్టిలో. Praise the Lord. ఎస్ బ్రదర్, చెప్పండి. Church is a group of believers where people gather to worship the Lord and to encourage one another through the word of God. ఓకే, యా. ఇంకా ఎవరైనా ఒక్క మాట అని అంటే మీరు ఆ, ఎవరు మాట్లాడారు ఇంతసేపు? This is Ramesh Babu. రమేష్ బాబు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చాలా లాంగ్ సెంటెన్స్లో చెప్పినారు, పర్వాలేదు. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? సంఘాన్ని గురించి ఈరోజు మీకున్నటువంటి ఆ, మీ దృష్టిలో సంఘం గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఆర్ వన్ సెంటెన్స్లో చెప్పాలి అని అంటే ఏమని చెప్తారు? ప్రైజ్ లార్డ్ అంకుల్. వందనాలన్నా. వందనాలండి. అవసరం లేదు, మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు. నేను యా, సంఘం సత్యానికి ఆధారం స్తంభం ఉంది. వండర్ఫుల్. యాక్చువల్ గా అయితే సంఘం సత్యానికి ఆధారము. యా, పిల్లర్. ఓకే, పిల్లర్ ఆఫ్ ట్రూత్. ఇంకా ఎవరో సిస్టర్ అంకుల్, కాపరి మందను సరిచేయుట అంకుల్. కాపరి మందను సరిచేయుట. సరిచేయుట. ఓకే, ఇంకా త్వరగా. దేవుని ఇల్లు బ్రదర్. దేవుని ఇల్లు. ఓకే అండి. ఓకే, ఇంకా ఇంకొకరికి ఛాన్స్. Church is the body of Christ, and we are his body. ఓకే, చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వండర్ఫుల్. ఇప్పుడు మీకు నా స్క్రీన్ కనబడుతుందండి? Yes, అన్న కనిపిస్తుంది. ఓకే, యా, ఇది నాకు అడ్డొస్తుంది. ఓకే, మీ దృష్టిలో వాట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ బిఫోర్ ద చర్చ్ టుడే? వాక్యానికి విభిన్నమైన బోధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. ఓకే అండి, నన్ను సార్ అనొద్దు సిస్టర్, నేను బ్రదర్. బ్రదర్ అనండి, లేకపోతే జానీ అనండి, పర్వాలేదు, లేకపోతే ఒరే అనండి, పర్వాలేదు, ఏం తొందరలేదు. ఓకే, వండర్ఫుల్. వాక్యానికి విభిన్నమైన బోధలు వస్తా ఉన్నాయి. ఇంకా అండి? ఫార్మింగ్ డిఫరెంట్ చర్చెస్, వేరే వేరే సంఘాలు పోటీగా కాకుండా వేరే వేరే సంఘాలు ఆ, సంఘాలు ఏర్పడటం, కాంపిటెన్స్ బిట్వీన్ ద చర్చెస్. ఓకే, కాంపిటీషన్ అమాంగ్ ద చర్చెస్. ఓకే, సంఘాల మధ్యలో పోటీతత్వం. ఓకే, ఇంకా త్వరగా చెప్పండి. ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు. మీకు సంఘాన్ని గురించి బాధ కలిగించేటువంటి విషయం ఏంటి, లేక సంఘం ముందు ఈ సవాలు ఉంది, ఈ ఈ ఛాలెంజ్ ఉంది అని చెప్పేటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. వాక్యం అలా మీద నేను కాకుండా అద్భుతాలు, స్వస్థతలని వేరే వేరే అంటే ఇంత ఓకే వాక్యం మీద దృష్టి లేదు సార్ బ్రదర్. ఓకే 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 అన్న, నేను ఈ స్లైడ్స్ కావాలి అని అంటే తర్వాత పంపిస్తాను, ఎందుకంటే నాది కీ నోట్లో ఉన్నాయి. ఇవి పీపీటీకి కన్వర్ట్ చేసి పంపించాలి. ఐ విల్ సెండ్ లేటర్. యా, ఓకే, ఇంకేమైనా చెప్తారా? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ బోధలు ఎక్కువ అవడం వల్ల అన్ని చర్చెస్ కూడా సేమే ఉంటాయి అని అనుకుంటారు. ఓకే బయట వాళ్ళ పర్స్పెక్టివ్ బిలీవర్స్ ఓకే కాకుండా ఉన్న ఓకే ఫైన్. Churches are diverting from Christ to self. మీ
నెట్వర్క్ బాగాలేదు, కొంచెం అన్న మళ్ళీసారి చెప్తారండి. అన్న churches nowadays churches are diverting from preaching Christ and they are preaching about themselves and their lives. ఓకే, వండర్ఫుల్. వాళ్ళు క్రీస్తుని బోధించకుండా వేరు వేరు విషయాలు బోధిస్తా ఉన్నారు. ఓకే, ఫైన్. ఇంకా అండి? ఓకే, ఒక్కరే అన్నాను, ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాను కదా, నేను చాలా మంచివాడిని అందుకనే అట్లా చేస్తాను. ఆ, ఎందుకు నేను ఇంటరాక్టివ్ గా ఉండాలి అని కోరుకుంటున్నానంటే, నాకు ఇంకా వేరే విధంగా చేత కాదు. ఒక్క సైడ్ కూర్చోబెట్టి చెప్పడం నాకు చేత కాదు. ఎందుకంటే మేము ఎక్కువ యవనస్తుల మధ్యలో పనిచేస్తాం కాబట్టి ఇంటరాక్టివ్ గా చేయడమే నాకు చేతనవుతుంది. ఓకే, సో పెద్ద ఛాలెంజ్ ఏంటి అని అంటే, ఇక్కడ మొదలు పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అసలు సంఘము అంటే ఏంటి, సంఘంలో నేను అంటే ఏంటి? సంఘము అంటే చాలా జనరిక్ గా చెప్తా ఉంటాం, దేవుని పిల్లలు, దేవుని కుటుంబము, దేవుని రాజ్యము, చాలా చక్కటి మాటలు చెప్తా ఉంటాం. వెరీ గుడ్. బట్ పెద్ద సవాల్ ఏంటి అని అంటే, అసలు సంఘంలో ఒక విశ్వాసి, సంఘానికి విశ్వాసికి ఉన్న సంబంధం ఏంటి, సంఘంకి విశ్వాసికి ఉన్న బాధ్యతలు ఏంటి, సంఘంలో విశ్వాసికి ఉన్నటువంటి ఏమంటారు ఆశీర్వాదాలు ఏంటి, లేక అసలు పర్పస్ ఏంటి, ఉద్దేశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని నేను అనుకుంటా ఉన్నాను. అక్కడ మొదలు పెడదాం. ఓకే, ఈరోజు సంఘము అంటే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి చాలా మందికి. బై ద వే అన్న, మనము కంటిన్యూస్ గా 12 వరకు కంటిన్యూ చేస్తామా, లేకపోతే మధ్యలో బ్రేక్ ఉంటుందా డైరెక్టర్ గారు? బ్రేక్ ఏమి ఉండదు బ్రదర్, కంటిన్యూ చేసాను. ఓకే, అంటే నాకు బ్రేక్ కావాలన్నప్పుడు ఇవ్వచ్చుగా. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, నా ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది, లేక ఈ అండర్స్టాండింగ్ లో సంఘము అనగానే మనం 2 కోణాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు. సంఘంలో సమస్యలు, లేకపోతే సంఘంలో ఉన్న సవాళ్ళు అనగానే మనము దాని నుండి డిటాచ్ అయిపోయి బయటికి వచ్చి, ఈ సంఘంలో ఇవి ఉన్నాయి, ఈ సంఘంలో ఇవి ఉన్నాయి, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటాం. ఈ కోణము చాలా భయంకరమైనటువంటి కోణం. చాలా మంది చాలాసార్లు చేస్తూ ఉన్నటువంటి కోణం ఇదే. ఏంటంటే, వి డిటాచ్ అవర్ సెల్స్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఆర్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ ఛాలెంజ్, ఆర్ వెన్ ఎవర్ సంథింగ్ గోస్ రాంగ్, ఆర్ వెన్ ఎవర్ వి ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. మనం బయటికి వెళ్ళిపోయి ఇమ్మీడియట్ గా సంఘంను దూరం పెట్టి చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కారణం ఏంటి అని అంటే, ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి: నిర్వచనాలు, మన దృష్టికోణాలు. సంఘమును మనము నిర్వచించే విధానం, అలాగే సంఘమును మనము చూసే విధానం. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది. కొంతమంది ఏమో అసలు ఏమున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకొని నాకేం పట్టదులే అన్నట్టు జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో సంఘము నుండి డిటాచ్ అయిపోయి ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ విత్ అదర్ పర్సన్ అనేటువంటి యాటిట్యూడ్తో జీవిస్తూ ఉంటారు. పాస్టర్ల దగ్గరికి వెళ్తే సంఘస్థులను బ్లేమ్ చేస్తూ ఉంటారు, సంఘస్థుల దగ్గరికి వెళ్తే పాస్టర్లను బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఒక పాస్టర్స్ అండ్ ఒక ఆర్టీఎఫ్ సెమినార్లో ఆంధ్రాలో, నాకు బాగా గుర్తుంది, ఐ థింక్ వినుకొండ అనుకుంటా, ఆ ప్రదేశంలో పెద్దలందరినీ ఒకవైపు, యవనస్తులందరినీ ఒకవైపు 2 గుంపులుగా కూర్చోబెట్టి ఇప్పుడు సంఘంలో ఉన్న సమస్యలను గురించి డిస్కస్ చేయండి అని అంటే, అది ఆల్మోస్ట్ దెబ్బలాడుకునేంత వరకు వెళ్ళింది. మీరు కారణం అంటే మీరు కారణం, మీరు కారణం అంటే మీరు కారణం. చివరికి మనము మూల అంశాల దగ్గరికి, అంటే ఫండమెంటల్ ఇష్యూస్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్, ఇన్ అవర్ పర్స్పెక్టివ్,
ఇన్ అవర్ అప్రోచ్, ఇన్ అవర్ వర్కింగ్ స్టైల్. ఇవన్నీ చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు దెన్ వీ హ్యావ్ రియలైజ్డ్ సర్టన్ థింగ్స్. ఓకే, నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటాను. వై ఆర్ వి డిస్కసింగ్ దిస్? ఈరోజు మనము సంఘం ముందున్నటువంటి సవాళ్ళు అనేటువంటి విషయాన్ని ఎందుకు డిస్కస్ చేస్తా ఉన్నాం? ఎందుకు డిస్కస్ చేస్తా ఉన్నాం? అవసరం ఏంటి అసలు? అసలు అవసరమా? అంటే ఈ స్కోప్ అనేది ఎంత? ఈ ప్రశ్నకు, ఈ టాపిక్ ఉన్నటువంటి స్కోప్ ఏంటి అని అంటే నేను అనుకుంటా ఉన్నాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. ప్లీజ్ గెట్ దిస్ కరెక్ట్లీ. వెన్ వి థింక్ అబౌట్ ద చర్చ్, సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నాము అనేది కాదు సంఘం. ఇట్ ఈస్ అబౌట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు ఏం చేస్తున్నాడు ఈ భూమి పైన? దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘము అని అంటే ఇట్ ఈస్ గాడ్స్ పెట్ ప్రాజెక్ట్. దేవుడు తన హృదయాంతరంగాల్లో నుండి కోరుకున్నటువంటి, ఆ మాట ప్రాజెక్ట్ అనడం కరెక్ట్ కాదు కానీ అంటున్నా, చర్చ్ ఈజ్ గాడ్స్ బ్రెయిన్ చైల్డ్. ఇది దేవుని ఆలోచనలో నుండి వచ్చింది కదా, దేవుని మనసులో నుండి వచ్చింది కదా. సో ఈరోజు మనము మాట్లాడుతూ ఉందంతా వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఈ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళేం బోధిస్తున్నారు, వీళ్ళేం బోధిస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నాం, కరెక్టే. కానీ ఇంకొంచెం మనము మన దృష్టికోణాన్ని మారుస్తే, మన ఐస్ ఏమంటారు, మన విజన్ని మారుస్తే, అప్పుడు వాస్తవానికి మనము సంఘము అనేటువంటి దేవుని ఆలోచనకు, ఇప్పుడు ప్రస్తుతము మనం కలిగి ఉన్నటువంటి వర్ధమాన సంఘానికి ఎంత గ్యాప్ వచ్చింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, సో it is very, very important that we look at the whole topic through the eyes of God. అసలు దేవుడు ఏం చేయాలనుకున్నాడు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మనం ఏం చేస్తున్నాం, ఈ మూడు సింక్ అవుతున్నాయా? ఈజ్ ద చర్చ్ ఇన్ సింక్ విత్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ అనేది ప్రశ్న. గ్రేటెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అనంటే చర్చ్ ఈజ్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిల్డింగ్స్. మనకందరికీ తెలుసు సంఘము అని అంటే, మనకందరికీ తెలిసినట్టు ఇట్ ఈస్ నాట్ బిల్డింగ్స్, ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనకందరికీ తెలుసు ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ us ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? చాలాసార్లు సంఘానికి వెళ్ళొచ్చాను అంటాం. ఈయన అంటాడు, వీ డోంట్ గో టు చర్చ్, వీ ఆర్ ద చర్చ్ అండ్ వీ ఎగ్జిస్ట్ ఫర్ ద వరల్డ్. సంఘానికి మనం వెళ్ళి రావడం కాదు, మనమే సంఘం కదా. అందుకే ఇంకొక ఆయన అంటాడు, ద చర్చ్ హ్యాస్ లెఫ్ట్ ద బిల్డింగ్. ద చర్చ్ హ్యాస్ లెఫ్ట్ ద బిల్డింగ్. ఇంతసేపు ఇక్కడ ఆరాధించినటువంటి సంఘము ఇప్పుడు ఈ భవనంలో నుండి బయటికి వెళ్ళింది అని అంటాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ ఎంత శాతం మందికి ఉందంటారు? విశ్వాసుల్లో ఎంత శాతం మందికి ఉంది? ఈ మాటలు మనం పదే పదే ఉపయోగిస్తాం. సంఘము అంటే దేవుని శరీరము, సంఘము అని అంటే దేవుని ప్రజలు, బాగానే ఉంది. బట్ మన ఏమంటారు, ఎవ్రీడే లాంగ్వేజ్లో మనం ఉపయోగించేటువంటి భాషలో ఈ అండర్స్టాండింగ్ అనేది కనబడుతుందా అనేది ప్రశ్న. సో నౌ లెట్ us look at this whole thing. We need to look at this whole thing ఒక 5 కోణాల్లోనికి తీసుకొస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇది అల్టిమేట్ కాదు, ఇది ఫైనల్ కాదు. దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్. ఒకవేళ యూ వాంట్ టు యాడ్, యూ క్యాన్. చర్చ్ ఇన్ గాడ్స్ వ్యూ. ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దేర్. దేవుడు సంఘాన్ని ఎలా ఉద్దేశించాడు, దేవుడు సంఘాన్ని గురించి ఏమని దర్శనము కలిగి ఉన్నాడు, ఆ తర్వాత గాడ్స్ మిషన్ ఫార్ ద చర్చ్, సంఘాన్ని గురించి దేవునికి ఉన్నటువంటి ఆ ప్రేషిత ఆలోచన ఏంటి, ఆ తర్వాత గాస్పుల్ అండ్ ద చర్చ్, అసలు సంఘానికి మూలమైనటువంటి
లేక క్యాటలిస్ట్ అయినటువంటి గాస్పుల్ అంటే ఏంటి, వీటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని చూడాలి. ఆ తర్వాత బిలీవర్ ఇన్ ద చర్చ్, అఫ్ కోర్స్ ఇండివిజువల్స్, అండ్ వాట్ ఈజ్ ఇంపాక్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. ఓకే, అంటే సవాళ్ళ గురించి మాట్లాడేప్పుడు మొట్టమొదటి సవాలు ఏంటి అని అంటే సంఘంను గురించిన అవగాహన. సాధారణ విశ్వాసులకు, కామన్ బిలీవర్స్ లైక్ యూ అండ్ మీ, అసలు సంఘంను గురించి ఏం అవగాహన ఉంది? ఇది పెద్ద ప్రశ్న. మీ సంఘాల్లో ఉన్నటువంటి బిలీవర్స్ని, విశ్వాసులను ఒకసారి సర్వే చేయండి. అసలు వీళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది అని సర్వే చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, అమెరికాలో ఒక పెద్ద ఏమంటారు మెగా చర్చ్, ఆయన పేరు నేను మర్చిపోయాను, వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత దే డిడ్ ఏ సర్వే. బిల్ హైబల్, ఎస్, బిల్ హైబల్స్ చర్చ్. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు ఆయన రైటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన రాసినటువంటి పుస్తకాలు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్. మీరు ఎక్కడైనా పుస్తకాలు దొరికితే తీసుకొని చదవండి, చాలా బాగుంటాయి. మంచి ఎవాంజలికల్ ప్రీచర్, అండ్ హీ స్టార్టెడ్ ద ఫస్ట్ మెగా చర్చ్. సో 30 years తర్వాత వాళ్ళు సర్వే చేశారంట. చర్చ్ యూస్ టు బి ఫుల్, మంచి బిలీవర్స్ అందరూ ఎవాంజలికల్స్ అని అనుకొని 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకు తేలింది ఏంటి అని అంటే, సంఘముగా వీళ్ళు ఒక ఆర్గనైజేషన్గా ఎదుగుతా ఉన్నారు కానీ విశ్వాసులు దేవునికి దగ్గరగా ఎదగట్లేదు అని వాళ్ళకి తేలింది. సర్ప్రైజ్ అయిపోయాను నేను ఆ సర్వే చదివి. ఒక 10 years బ్యాక్ అనుకుంటా వాళ్ళు చేసినటువంటి సర్వే. సో ఈరోజు మనము కొట్టుకుపోతా ఉన్నాం ఆ ప్రవాహంలో, సంఘాలు కొట్టుకుపోతా ఉన్నాయి. కానీ నిజంగా వ్యక్తిగతంగా ఒక్కొక్క విశ్వాసి లోతుగా, వాక్యంలో లోతుగా ఎదుగుతూ ఉన్నాడా, లేక దేవునికి దగ్గరగా ఎదుగుతూ ఉన్నాడా, దేవుని యొక్క ఉద్దేశాలు వ్యక్తిగత జీవితాల్లో నెరవేరుతూ ఉన్నాయా అనేటువంటి సర్వే చేసేటువంటి ఆలోచన చాలాసార్లు మనకు రాదు. చేస్తే బాగుంటుంది. సో ఒకవేళ పాస్టర్స్ ఎవరైనా ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు డూ ఇట్. అప్పుడు మన నాణ్యత ఎంతో మనకు అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ గాడ్స్ విజన్ ఫర్ ద చర్చ్. ఓకే, దేవుని విజన్, సంఘమును గురించి దేవునికి ఉన్నటువంటి విజన్ ఏంటి, అసలు దేవుడు ఎలా దృష్టించాడు, ఎలా దర్శనం కలిగి ఉన్నాడు, వాట్ వాజ్ ద విజన్ ఆఫ్ గాడ్ బిఫోర్ హీ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. అసలు సంఘమును గురించి ఎలాంటి ఆలోచనతో ఇది ఆరంభించాడు అనేటువంటి విషయం మనం ఆలోచిస్తే బాగుంటుంది. లెట్స్ బిగిన్ దేర్. ఓకే, మనం అక్కడ మొదలు పెడదాం. నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా, దయచేసి మైక్స్ ఓపెన్ చేసుకొని మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి. ఓకే, అసలు దేవుడు సంఘమును గురించి మొట్టమొదటిసారి ఎక్కడ మాట్లాడాడు అంటారు? ఏమని మాట్లాడాడు? ఈ రెండు విషయాలు చెప్పండి. సంఘమును గురించి మొట్టమొదటిసారి ఎక్కడ మాట్లాడారు, ఏమని మాట్లాడారు? ఎవరైనా చెప్తారా? పేతురుతో మాట్లాడారు అనుకుంటున్నాను. పేతురుతో మాట్లాడాడు. వెరీ గుడ్. ఓకే, ఇంకా ఎనీబడి ఎల్స్? త్వరగా త్వరగా త్వరగా, నాకు ఎక్కువ టైం లేదు, చాలా గ్రౌండ్ కవర్ చేయాలి. నా మీద కోపం వచ్చిందా, అలిగారా? ఎవరు మాట్లాడట్లేదు. హలో, ఉన్నారండి? అన్నా, కృష్ణ అన్న, ఎవరు మాట్లాడట్లేదన్నా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. వినిపించడం కాదు, నేను ప్రశ్న అడిగాను, మీరు నాకు వినిపించాలి. నేను మీకు వినిపించడం ఓకే. చెప్పండి, నా ప్రశ్న అర్థమైంది కదా? హలో,
ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయంలో. ఎక్సలెంట్. చెప్పండి ఎలాగండి? దేవుడు ఆదాంతో సర్పంతో మాట్లాడుతున్నప్పుడు అన్న ఆ మాటలో అక్కడ సంఘము నిగూఢమైందని నేను అనుకుంటున్నాను. మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదువు అన్నటువంటి ఈ మాటల్లో సంఘం ఈజ్ ఇన్క్లూడెడ్ అని నేను అనుకుంటున్నాను. ఐ సీ. స్త్రీ ఓకే. సంతానము ఓకే. కానీ చాలా మంది థియోలోజియన్స్ చెప్పేది ఏంటంటే దట్ ఈస్ అబౌట్ క్రైస్ట్ అని, యేసుక్రీస్తుని గురించిన ప్రామిస్ అని. ఓకే, ఫైన్, మీరు అలా అనుకుంటే పర్వాలేదు, తప్పేం లేదు. కానీ దేర్ ఈస్ అనదర్ ఒపీనియన్ ఆల్సో. ఓకే, ఇంకా ప్రస్ఫుటంగా ఎక్కడ ఉందో తెలుసా? ఓకే, మత్తయి నేను సువార్త 16:18 ఉందన్న, నేను నా సంఘాన్ని నిర్మిస్తానని ఓకే, చెప్పారు. రైట్. నేను ప్రభువు మాట్లాడినటువంటి 2 సందర్భాలు మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. ఒకటి, మోషేకి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. మోషేకి నేను నీతో కూడా ఉన్నాను అనడానికి ఇది సూచన అని చెప్పాడు. గుర్తొచ్చిందా మీకు ఏమేం సూచనలు ఇచ్చాడో? త్వరగా చెప్పాలా? చెప్తారా? దేవుడు మోషేకి ఇచ్చినటువంటి సూచనలు ఏంటి? కర్రను చేయడం. 10 ఆజ్ఞలు. ఓకే. 10 తెగుళ్ళు. ఓకే, ఇంకా 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 మోషేకి ఇచ్చిన సూచనలు కూడా కష్టం కాదు కదా మనకి. చెప్పండి త్వరగా చెప్పండి. మీరు చెప్పకపోతే నేను ఇలాగే కూర్చుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ప్రత్యక్ష గుడారము. ఓకే, ప్రత్యక్ష గుడారము. ఓకే, ఒక వచనం చూద్దాం. నిర్గమాకాండం, ఎవరైనా ఒకరు త్వరగా తీసి చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితునటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనను. ఏంటంటండి? ఏంటంట సూచన? నేను నీకు తోడయిందును. ఏంటంట సూచన? సూచన 10 తెగుళ్ళు కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం కాదు, 10 ఆజ్ఞలు కాదు. మోషేని నేను నిన్ను నడిపిస్తా ఉన్నాను అనడానికి సూచన ఏంటి అని అంటే, మీరు ఆ కొండ మీదకి వచ్చినప్పుడు మీరు నన్ను ఆరాధిస్తారు. ఆరాధించే వాళ్ళు ఎవరు? సంఘం కదా. You see, this is what is God's vision. మిరాకిల్స్, ఈ గందరగోళమైనటువంటి, ఈ అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఈ విషయాలన్నీ అవి కాదు సూచనలు. దేవుడు చెప్తా ఉన్నాడు మోషేకి, సూచన ఏంటో తెలుసా మోషే? మీరు ఆ కొండ మీదకి వచ్చినప్పుడు నన్ను ఆరాధిస్తారు, నన్ను సేవిస్తారు. యు విల్ వర్షిప్ మీ, యు విల్ సర్వ్ మీ. అక్కడ చూస్తాం అసలు సంఘం యొక్క పిక్చర్. దేవుని దృష్టిలో సంఘమును గురించి దేవునికి ఉన్నటువంటి ఆలోచన అక్కడ కనబడుతుంది. ఓకే, సో చర్చ్ ఈజ్ ఎ సైన్ గాడ్ గేవ్ టు మోజెస్. ఎందుకు మోజెస్కి ఇచ్చినటువంటి సైన్ అని చెప్తా ఉన్నా నేను? ఎందుకు అనంటే అంతకు ముందే దేవుడు మాట్లాడాడు ఇంకొక చోట.
ఇంకొక చోట ఎవరితో మాట్లాడాడు తెలుసా? అబ్రహాంతో మాట్లాడాడు. 12వ అధ్యాయం 3వ వచనం ఏంటది? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అక్కడ మాట్లాడుతూ ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు అబ్రహాంతోని, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఊహించండి సీన్. అబ్రహాంకి ఆ మాట అర్థమై ఉంటుందండి? అబ్రహాంకి ఆ మాట అర్థమై ఉంటుందా? ఒకవేళ నీ నుండి వచ్చినటువంటి పిల్లలను, నీ వంశావళిని, నీ నీ తరతరంలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని అంటే దట్ ఈస్ అండర్స్టాండబుల్, అది అర్థం చేసుకోవచ్చు. కానీ గాడ్ ఈస్ సేయింగ్ సంథింగ్ వెరీ స్పెసిఫిక్ అండ్ సంథింగ్ వెరీ జనరల్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేటువంటి విషయం అది. అబ్రహాంకి ఏం అర్థమై ఉంటుంది? ఎందుకు వెంబడించాడు? ఎందుకు నమ్మాడు ఆ మాటని? ఈరోజు మనకు ఏదైనా అర్థం కాకపోతే మనకు నమ్మడం చాలా కష్టం. విషయం ఏంటి అని అంటే, నేను ఇలా ఆలోచిస్తున్నాను దాన్ని. అబ్రహామును చూస్తూ దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు దేవునికి కనబడతా ఉంది సికింద్రాబాద్లో ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి మేడికొండ కృష్ణయ్య గారు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ ద ఫ్యామిలీ ఆఫ్ మేడికొండ కృష్ణయ్య అని అబ్రహాంతో చెప్తున్నాను. ఊహించండి, మీ ఊరి పేరు, మీ మీ వంశం పేరు పెట్టుకొని ఒకసారి ఆలోచించండి. ఇజంట్ దట్ అమేజింగ్? ఆశీర్వదిస్తాను అని అంటే కేవలం ఏదో ఫిజికల్ బ్లెస్సింగ్స్ కాదు. ఈ రెండింటిని మనము కనెక్ట్ చేసుకుంటూ ఆలోచిస్తే దేవుడు సంఘమును గురించి కలిగి ఉన్నటువంటి ఆ విజన్, ఆ దర్శనం, లేక ఆ ఏమంటారు, ఆ పిక్చర్, దేవునికి ఉన్నటువంటి ఆ దృక్కోణం ఎలాంటిది అనేది మనకు అర్థమవుతాం. మన సంఘాల్లో మన విశ్వాసులను మనం అలా చూస్తే ఎంత బాగుంటుంది. మన సంఘాల్లో తోటి విశ్వాసులను అలా చూస్తే ఎంత బాగుంటుంది. దిస్ పర్సన్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ టు అబ్రహాం. నా సంఘంలో నేను పాస్టర్గా నిలబడి బోధిస్తూ ఉన్నప్పుడు నా ముందున్నటువంటి అమాయకులైనటువంటి ఈ సంఘస్థులు, వాక్యము పూర్తిగా తెలవనటువంటి ఈ సంఘస్థులు, కేవలము యేసుక్రీస్తు నామంలో రక్షణ అనే మాత్రమే అర్థమైనటువంటి ఈ సంఘస్థులను దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు చూశాడు. అబ్రహాముకి వాగ్దానం చేసి ఇక్కడ నెరవేరుస్తున్నాడు. మా నర్సాపూర్లో, మా పర్కాల్లో, మా కరీంనగర్లో, మా డోర్నకల్లో, మా ఖమ్మంలో, మా విజయవాడలో నెరవేరుస్తున్నాడు అని అనుకుంటే ఎంత బాగుంటుంది. See, we have missed the definition. మోషేతో చెప్తా ఉన్నాడు, మోషే నేను నీకు ఇచ్చే నేను నీ ముందు చేసేటువంటి ఈ ఆశ్చర్యకార్యాలు, అందుకే somebody said like this, all the miracles are ordinary things for God. ఈ మిరాకిల్స్ అనేటువంటి ఏమున్నాయో అవి దేవునికి చాలా సర్వసాధారణం అంట, చాలా సర్వసాధారణం కదా. ఆయన నోటి మాట నుండి ఇంత గొప్ప సృష్టి వచ్చిందని అంటే ఇంతకన్నా గొప్ప మిరాకిల్ ఏం కావాలి? దీస్ ఆర్ వెరీ ఆర్డినరీ థింగ్స్. ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ ఆర్ ఆర్డినరీ టు గాడ్. బట్ ఆ సందర్భంలో ఈ మిరాకిల్స్ అన్ని చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మోషేకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ సైన్. The sign is people who worship me. నన్ను ఆరాధించే ప్రజలు, ఆ కొండ మీదకి వచ్చినప్పుడు నన్ను ఆరాధించే ప్రజలు. ఇదో అది సూచన. ఏంటి సూచన? ఎవరికి సూచన? ఈ సంఘం ఇద్దరికి సూచన. ఒకటి మోషేకి సూచన ఎట్లాగూ, రెండవది చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనాలకు సూచన. ఏంటి సూచన? 102వ కీర్తన 20వ వచనంలో రాసినది, ఆకాశం నుండి వినే దేవుడు ఒకడున్నాడు. నేను ఆ వచనం చదువుతాను. 102వ కీర్తన 20వ వచనం నుండి, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును,
చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు ఆకాశం నుండి భూమిని దృష్టించననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇవి వ్రాయబడవాలి. ఏంటి సూచన? చెరసాలలో ఉన్న వాళ్ళను విడిపించేటువంటి దేవుడు వీళ్ళ దేవుడు. చావునకై పట్టబడిన వారిని విడిపించే దేవుడు వీళ్ళ దేవుడు. ఇదో అలా విడిపింపబడినటువంటి వాళ్ళంతా ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఆ రోజు కొండ మీద గ్యాదర్ అయ్యారు, ఈ రోజు మీ భవనంలో గ్యాదర్ అవుతున్నారు. అది కదా దేవుడు కోరుకున్నటువంటి సంఘం. అది కదా దేవుడు కోరుకున్నాడు. యువర్ చర్చ్, యువర్ లోకల్ చర్చ్ ఈజ్ ఎ సైన్ టు ద వరల్డ్ అరౌండ్. చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, చుట్టూ ఉన్నటువంటి బంధకాల్లో ఉన్నటువంటి ఐగుప్తు బంధకాల్లో, బానిసత్వంలో, పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్లకు సూచన ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ ఒక గుంపు ఉన్నది, విడిపింపబడిన వాళ్ళు, విమోచింపబడిన వాళ్ళు, సజీవుడైన దేవుడు నీ ఎరిగినటువంటి వాళ్ళు ఇగో ఇక్కడ ఉన్నారు. అది కదా దేవుడు కోరుకున్న సూచన. అందులో కదా నేనుంది, ఆ గుంపులో కదా నేనుంది, మీరుంది. మై లైఫ్ ఈజ్ ఎ సైన్ టు ద వరల్డ్, మై చర్చ్ ఈజ్ ఎ సైన్ టు ద వరల్డ్. And God says, this is the sign I want to give you, Moses. నీకు నేను ఇవ్వాలనుకున్నటువంటి సైన్ ఇది మోసెస్. పాస్టర్స్గా, లీడర్స్గా మనం మన సంఘాన్ని అలా ప్రిపేర్ చేస్తే ఎంత బాగుంటుంది. నంబర్ 1, we need to understand the vision of God. Vision of God is, this is the sign. Church is the sign. Vision of God is, church is the fulfillment of God's promise, which is an eternal plan. అబ్రహాముకు చేసిన వాగ్దానము ఏదో ఆషామాషంగా అప్పటికప్పుడు ఓకే నువ్వు ఈ పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా అని తల్లిదండ్రులు చెప్పినట్టు కాదు. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ వాజ్ గివెన్ టు అబ్రహాం యాజ్ ఎ ప్రామిస్. దాట్ ఈస్ ద చర్చ్. అబ్రహాముకు చేసిన వాగ్దానము పరకాల్లో పెరిగినటువంటి, వరంగల్ జిల్లా పరకాల్లో పెరిగినటువంటి ఒక మారుమూల గ్రామంలో పెరిగినటువంటి కడమన్ల వంశంలో పుట్టినటువంటి జాన్ క్రిస్టఫర్ లైఫ్లో నెరవేరబోతుంది ఎన్ని వేల సంవత్సరాల క్రితం. చర్చ్ ఈజ్ ద ఆథరైజ్డ్ కింగ్డమ్. ఆథరైజ్డ్ కింగ్డమ్. దేవుడు నా రాజ్యం, నా రాజ్యం, నా రాజ్యం అని ఎప్పటి నుండో మాట్లాడుతూ వచ్చాడు కదా. సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీలు వచ్చి మా కొరకు రాజుని ఏర్పరచు అనగానే దేవుడు ఎంత బాధపడ్డాడు. ఎందుకోసం బాధపడ్డాడు? ఎందుకోసం దేవుడు దుఃఖించాడు అంటే ఇవే మాటలు లేకపోవచ్చు, బట్ ఐఎమ్ పారాఫ్రేజింగ్. మాకు రాజు కావాలి, మమ్మల్ని ఏలేవాడు కావాలి అంటే ఎందుకు బాధపడ్డాడు? బికాస్ గాడ్ హ్యాడ్ ఎ విజన్ ఫర్ ఎ కింగ్డమ్, ఆథరైజ్డ్ కింగ్డమ్. దేవుడు అధికారం ఇచ్చినటువంటి కింగ్డమ్. ఆ కింగ్డమ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ ప్రొఫెసైడ్ కింగ్డమ్. ముందే ప్రవచింపబడిన రాజ్యం. దానియేలు గ్రంథం అంతా మనకు అది కనబడుతుంది, ఐజయా అంతా మనకు అది కనబడుతుంది, మైకా, ప్రతి ప్రవచన గ్రంథంలో మనకు ఈ రాజ్యం కనబడుతుంది. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్. సంఘము అని అంటే కేవలం ఒక గ్రామంలో కూడుకునే, ఒక బిల్డింగ్ లో కూడుకునే నలుగురు ఏదో సోషల్ యాక్టివిటీ లాగా వారానికి ఒకసారి వచ్చి కూర్చొని పాటలు పాడి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఆ తర్వాత నాకు ఈ అవసరం ఉన్నది, ఆ అవసరం ఉన్నది, అవి దేవుడు తీరుస్తాడు. నో 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 నో. God said it is a kingdom, and he prophesied. Not only prophesied, he has described it. Jesus describes it as the assembly of God's people. ఇది ఆషామాషంగా జరిగేది కాదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం ఈ నిర్వచనానికి చాలా దూరంగా వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఆనెస్ట్గా చెప్దామా, ఆనెస్ట్గా ఆలోచిద్దామా, ఎంతమంది విశ్వాసులకు ఈ విషయం తెలుసు? మనము ఒక కాలేజ్లో ఒక కోర్సులో జాయిన్ అయినప్పుడు అసలు ఆ కోర్స్ ఏంటి అనేటువంటి విషయం, దేనికోసం ఈ సబ్జెక్టు అనేది తెలియకుండా ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం కోర్స్ కంప్లీట్ చేయగలుగుతాం? ఈరోజు సంఘం అంతా అలాగే ఉంది కదా. విశ్వాసులకు
అసలు సంఘము అనే అవగాహన అనేది ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేటువంటి విషయం ఆలోచిద్దాం. ఓకే, దేవుడు ఎలా చూస్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ లుకింగ్ యాట్? ఈ ఈ భూగోళాన్ని, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ భూగోళం మీద ఉన్నటువంటి మానవ జాతిని, లేక దేశాలను, భౌగోళిక పరిధులను, ఖండాలను, దేశాలు గీసుకున్నటువంటి ఆ బౌండరీస్ని, ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు వాట్ ఈస్ గాడ్ లుకింగ్ యాట్? దేవుడు దేన్ని చూస్తా ఉన్నాడు అంటారు? ఈజ్ గాడ్ లుకింగ్ యాట్ అ globe of geographical boundaries? No, that is not God's vision. That is not what God is looking at. God looks at this. You know what? God looks at this. This is what is priority. ఈరోజు మనము మన పర్స్పెక్టివ్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది. సంఘమును చూస్తూ ఉన్నప్పుడు, మన సంఘాన్ని, మన స్థానిక సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు, the first challenge, brothers, it is not from the outside, it is from the inside. First challenge is from the inside. As a pastor, as a leader, as a Sunday school teacher, as a youth leader, as a whatever it is, as a committee member, do we have this perspective? It is people that are important to God. It is people that are important to God. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అన్నప్పుడు, it is Jesus was not telling about the grandeur of the creation. No, he was talking about human beings, right? Now, what is the church's mission? మనకున్నటువంటి ఈ కొద్ది సమయంలో మనము మిస్ అయిపోయినటువంటి కొన్ని నిర్వచనాలు, కొన్ని ప్రాముఖ్యమైన పదాలను గురించి ఆలోచించడానికి మొదలు పెడదాం. అనురాధ కుమారి గారు హ్యాండ్ రేజ్ చేశారు. ఏదన్నా అడగాలనుకుంటున్నారమ్మా? ఐఎమ్ సారీ, మీ నెట్వర్క్ బాగాలేదు, మీది అర్థం అవ్వట్లేదు. ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే మీరు టెక్స్ట్ చేయొచ్చు. యా, నౌ నంబర్ 1, ఈరోజు సంఘంలో మిస్ అవుతా ఉన్నటువంటి దృక్కోణం, ఇంకొక కోణం ఏంటి అని అంటే, గాడ్స్ వ్యూ ఈజ్ యూనివర్సల్. దేవుని దృక్కోణం సార్వత్రికమైంది. దేవుడు సంఘాన్ని చూస్తూ ఉంది, సార్వత్రిక శరీరంగా చూస్తూ ఉన్నాడు మొట్టమొదట. ఆ తర్వాత స్థానికం. ఈరోజు మనము ఈ కోణాన్ని కంప్లీట్గా ప్రక్కకు పెట్టేశాం. వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద చర్చ్ యాజ్ స్థానిక సంఘం, మా సంఘం. నేను పేరు చెప్పను కానీ, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆంధ్రాలో ఒక సంఘంలో కొన్ని రోజులు సువార్త పరిచర్య కోసం అని వెళ్ళినప్పుడు, వాళ్ళ సంఘంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను మళ్ళీ ఆ ఊరికి రాకూడదని. ఎందుకో తెలుసా అండి? ఆ సంఘంలో ఈవినింగ్ వాక్యం చెబుతూ ఉంటే బయట నుండి పాటలు వినబడుతున్నాయి. నేను వాక్యం చెబుతుంటే బయట నుండి పాటలు వినబడుతున్నాయి. ఓహో, దగ్గరలో ఏదో సంఘం ఉంది అనుకున్నాను నేను. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఎదురుగా డోర్లోనే ఇంకో సంఘం ఉంది. ఎదురుకున్నటువంటి డోర్లోనే ఇంకో సంఘం ఉంది. అంటే ఏంటి అసలు? వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకోరు. అటు వెళ్ళే వాళ్ళు ఇటు రాకూడదు, ఇటు వెళ్ళే వాళ్ళు అటు రాకూడదు. ఆ పట్టణంలో, ఆ చిన్న ఊరిలో ఎన్ని సంఘాలు ఉన్నాయో. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అంటే సంఘం విస్తరించకూడదు అని నేను అనట్లేదు. ఇంతకుముందు ఎవరో చెప్పారు కదా, పోటీతత్వం. మా సంఘం, నా సంఘం, ఆయన సంఘం, పేర్లు పెట్టుకుంటున్నారు. ఇది ఫలానాయన సంఘం, ఇది ఫలానాయన సంఘం. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఇది నా సంఘం అని చెప్పుకుంటా ఉన్నటువంటి సేవకులను చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. హౌ డేర్ దే సే ఇట్ ఈస్ మై చర్చ్.
దేవుని ఆలోచనలకు ఎంత దూరంగా వెళ్ళిపోయాం చూడండి. ఇది నా సంఘం కాబట్టి నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కొడుకు, వాడి తర్వాత వాడి కొడుకు, నెపోటిజం. ఎక్కడి నుండి వచ్చినాయి ఈ ఆలోచనలన్నీ? గాడ్స్ వ్యూ ఈజ్ యూనివర్సల్. ఇన్ని వచనాలు ఉన్నాయి, చూసుకోండి తర్వాత. గాడ్స్ డ్రీమ్ ఫర్ మ్యాన్ ఈజ్ 3 విషయాలు అన్నా. కావాలంటే పార్ట్ 2 కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ వీక్, డీటెయిల్ గా వెళ్ళండి. ఓకే, వీలైనంత వరకు మనము 12కి ముగించాలి కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఐల్ సి, ఒకవేళ కష్టమే, బట్ స్టిల్ విల్ సి. థ్యాంక్ యూ అన్న. 11:40 వరకు 45 వరకు తీసుకోండి. ఓకే బ్రదర్, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అంటారా? కావాలంటే పార్ట్ 2 వెళ్దాం. పార్ట్ 2 నెక్స్ట్ వీకా బ్రదర్? Yes. Okay. Yes. So I have to close by 11:45, is it? Yes. Okay, fine. సో 11:45 వరకు ఎంత కవర్ చేస్తే నేను అక్కడి వరకు చెప్తాను. సో ఈరోజు మనము సవాళ్ళు అనగానే శివశక్తి వాళ్ళు ఏం చేస్తున్నారు, హిందూ జనశక్తి వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే రాష్ట్రీయ దళిత సేన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ఎలా పోరాడుతున్నారు, వీళ్ళు ఎలా అవన్నీ ఆలోచించక ముందు మనము మన ఇంటిని సరి చేసుకుందాం. జోహానా ఎవరో స్లైడ్స్ పైన వ్రాస్తా ఉన్నారు, బహుశా చిన్నపిల్లలు ఎవరైనా ఉండొచ్చు, కొంచెం కంట్రోల్ చేయండి. యా, దేవుని యొక్క డ్రీమ్ మనం చూస్తా ఉన్నాం, టేక్ ఓవర్ ఆల్ ది ఎర్త్. అర్థం ఏంటి అని అంటే, దేవుడి యొక్క ఆలోచన మొదటి నుండి కూడా సార్వత్రికమైన ఆలోచన. ఈరోజు చాలా మంది చేస్తా ఉన్న ఎలిగేషన్ ఏంటంటే, యెహోవా దేవుడు లేక యేసు క్రీస్తు యూదులకు మాత్రమే చెందినటువంటి వాడు, ఆయన ఆలోచనలన్నీ యూదుల కోసం మాత్రమే. నో 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 నో, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద బైబిల్. హీ టాక్స్ అబౌట్ ద ఎంటైర్ ఎర్త్, టేక్ ఓవర్ ఆల్ ది ఎర్త్ అని చెప్పాడు. అండ్ అది మానవుడు ఉల్టా చేసేసాడు, రైట్? మానవుడేమో మనిషిని సాతాను మోసగించిన విధానం ఏంటనంటే, యూ బికమ్ ద గాడ్ ఆఫ్ ది ఎర్త్ అని దాన్ని చేశాడు. బట్ గాడ్స్ డిజైన్ ఈజ్ టు రెస్టోర్ మ్యాన్ ఓవర్ ద ఎర్త్. సో సంఘాన్ని గురించి దేవుని యొక్క అవగాహనలో మొట్టమొదట మనం కలిగి ఉండాల్సింది, నంబర్ 1, వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్. నంబర్ 2, వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ గాడ్ డూయింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, గ్రేట్ కమిషన్ ఎలా మారిపోయిందో చూద్దాం. నేను అంటే 2 సెషన్స్ ఇప్పుడు 12 గంటలలో ముగించాలి కాబట్టి నేను త్వరగా వెళ్ళాలని ఇలా స్లైడ్స్ తయారు చేసుకున్నాను. బట్ ఇఫ్ దేర్ ఈస్ అనదర్ డే ఫర్ అస్, వీ కెన్ గో ఇన్ డీటెయిల్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతా ఉందో చూద్దాం, ఎందుకు ఇలా జరుగుతా ఉందో ఆలోచిద్దాం. గ్రేట్ కమిషన్ ఏంటండి? దేవుడు చెప్పిన మాట గో. దాంట్లో ఉన్న మాటలు నేను ఒక్కొక్కటి చెప్తా ఉన్నా. గో, టీచ్ all people, baptizing them unto the ends of the earth, and then neighboring nations, Samaria, Judea, Samaria, neighboring nations, and your own nation, right? Own town, be a witness, రైట్? ఇప్పుడు మనం ఏం చేసాం? మనం దాన్ని కంప్లీట్గా మార్చేసాం ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రైట్? గ్రేట్ కమిషన్ని మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలి అని అంటే ఇన్ని రకాలుగా విభజించవచ్చు. జీసస్ సెడ్ గో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గో అంటే ఫిజికల్గా గో. ప్రశ్న ఏంటనంటే, ఆర్ వి గోయింగ్ అంటే మనకు తెలిసింది ఏంటి అని అంటే, ఒక విలేజ్కి వెళ్ళి జస్ట్ కరపత్రాలు పంచేసి రావడం, ఒక సువార్త సేవ చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు. ఒక వీధిలోకి వెళ్ళి మైకులు పెట్టి గట్టిగా అరిచేసి పాటలు పాడి వాళ్ళకు కరపత్రాలు ఇచ్చి రావడం. ఈజ్ దట్ వాట్ ఈస్ గో? ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఓకే,
హైదరాబాద్లో 7,500 సంఘాలు ఉన్నాయి. మేము ఒక సర్వే చేసినాం. 7,500 సంఘాలు ఉన్నాయి హైదరాబాద్ పట్టణంలో. హైదరాబాద్ చుట్టూ 2006 సంవత్సరంలో దేవుడు ప్రార్థనలో బయలుపరిచినటువంటి ఒక మాట ఏంటంటే, హైదరాబాద్ చుట్టూ స్పిరిచువల్ వాక్యూమ్ ఉంది అనే ఆలోచన ఇచ్చాడు. అప్పుడు మేము సర్వే చేయడం మొదలుపెట్టినాం. 60 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు సిటీ చుట్టూ ఒక సర్కిల్ గీసి అందులో ఎన్ని విలేజెస్ ఉన్నాయి స్టడీ చేసాం. ఎందుకు అనంటే 60 కిలోమీటర్ల తర్వాత హైదరాబాద్ చుట్టూ 4 కోణాల్లో 4 మేజర్ టౌన్స్ ఉన్నాయి. ఇటు వెళ్తే సూర్యాపేట కావచ్చు, అటు వెళ్తే జనగాం కావచ్చు, అటు వెళ్తే ఏమంటారు జడ్చర్ల కావచ్చు, వికారాబాద్, ఇటు సిద్దిపేట, ఇలా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది అని చూస్తే అక్కడ సంఘాలు ఉన్నాయి, అక్కడ యూత్ పరిచర్యలు జరుగుతున్నాయి, ఎస్టాబ్లిష్ చర్చెస్ ఉన్నాయి ఈ పట్టణాలలో. హైదరాబాద్ పట్టణంలో 7,500 సంఘాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అని దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం సర్వే చేసినాం. మీరు నమ్ముతారా? 3,600 గ్రామాలు ఉన్నాయి ఆ సర్కిల్లో. 3,600 గ్రామాలు. మేము ఫిజికల్గా వెళ్ళాం వాటిలో సగం గ్రామాలకి. వెళ్ళి చూస్తే యావరేజ్ ఏంటనంటే ఈ రోజుకి కూడా 2,000 గ్రామాలలో ఒక క్రైస్తవుడు కూడా లేడు. నమ్ముతారా ఈ మాట? Nearly 2,000 villages do not have a single Christian. Forget about churches. సంఘాల గురించి మర్చిపోండి. హైదరాబాద్ చుట్టూ మన ముక్కు కింద అంటారు కదా, అండర్ అవర్ నోస్. హైదరాబాద్లో 7,500 సంఘాలు ఉన్నాయి. చిన్న చితక అన్ని కలిపితే 7,500 సంఘాలు. 60 కిలోమీటర్స్ అంటే ఈ రోజు మనకున్న వసతులను బట్టి ఆలోచిస్తే కేవలం ఒక గంటలో ఈ 60 కిలోమీటర్స్ దాటేయచ్చు కదా. వాట్ ఆర్ వి డూయింగ్? మీ పట్టణాలను గురించి, మీ చుట్టూ ఉన్నటువంటి మేజర్ సిటీస్ గురించి ఆలోచించండి. గో ఈజ్ ఫిజికల్, టీచ్ ఈజ్ ఇంటెలెక్చువల్, రైట్? ఇంటెలెక్చువల్ అని అంటే జ్ఞానం బోధించాలి అని అంటే ఊరికే అయ్యేది కాదు. ఈరోజు సంఘంలో ఉన్న ఒక వెలితి ఇది. బోధలు ఇలా తయారయ్యాయి. మీరు చెప్పారు కదా ఇంతసేపు, బోధలు ఇలా తయారయ్యాయి. ఎందుకోసం? వీఆర్ నాట్ గ్రోయింగ్ ఇంటెలెక్చువల్లీ. ఈరోజు బయట వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతా ఉన్నారు. కూర్చొని ఏమంటారు, ఇంటర్వ్యూస్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడింది దీనికి పొంతన ఉండదు, ఈయన మాట్లాడింది ఆయనకు పొంతన ఉండదు. వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు, బైబిల్ని ప్రశ్నించడానికి పుస్తకాలు రాస్తున్నారు. అసలు ఏమాత్రము ఏమంటారు సమన్వయం లేకుండా క్రైస్తవ సంఘం ఉన్నది. ఎందుకు అనంటే ఈరోజు జవాబులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం అనే పిక్చర్ ఇచ్చేసాం వాళ్ళకి. అరకు ప్రాంతంలో, అరకు వ్యాలీ ఆ ప్రాంతంలో సువార్త సేవ చేయడానికి ఒక గ్రూప్ వెళ్తుంది. మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి ప్రతి నెల వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి నేను గమనించినటువంటి విషయం ఏంటో తెలుసా? అక్కడ కనీసం చదువు రానటువంటి వాళ్ళ మధ్యలోనికి బైబిల్ని ప్రశ్నించే పుస్తకాలు వెళ్ళాయి. బైబిల్ని ప్రశ్నించే పుస్తకాలు పట్టుకొని వచ్చారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు సువార్త ప్రకటిస్తూ ఉంటే, బహుశా మీలో కొంతమందికి ఈ అనుభవం ఉండొచ్చు. ఈరోజు సంఘంలో ఎంతమంది విశ్వాసులకు బైబిల్ పరిజ్ఞానం ఉంది, కావలసిన పరిజ్ఞానం ఉంది? ప్రభు అన్నాడు, నేను మీకు బోధించినవన్నీ వాళ్ళకు బోధించండి. అది కదా గ్రేట్ కమిషన్. టీచ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ టాట్ యూ. బట్ ఈరోజు మన సంఘాలు ఎలా ఉన్నాయి? గ్రేట్ కమిషన్, సువార్త ప్రథమ ఆజ్ఞను నెరవేర్చడము అని అంటే కేవలం ఒక గుంపుగా ఒక వీధిలోనికి వెళ్ళి బూరలు పెట్టుకొని గట్టిగా అరిచేసి వాళ్ళని రెచ్చగొట్టేసి, మీ దేవుళ్ళు దయ్యాలు, మీ దేవుళ్ళు అది ఇది అని వాళ్ళని రెచ్చగొట్టేసి కొన్ని కరపత్రాలు ఇలా పనిచేసి తిరిగి రావడం, అంతే కదా? నో, దట్ ఈస్ నాట్ వాట్ గ్రేట్ కమిషన్ ఈజ్. హి సెడ్ గో టు ఆల్ పీపుల్. గోయింగ్ టు ఆల్ పీపుల్ ఈజ్ రిలేషనల్. గోయింగ్ టు ఆల్ పీపుల్. కృష్ణయ్యకి గుర్తుండి ఉంటుంది, టీవీ థామస్ గారు కాజీపేటకు వచ్చినప్పుడు యుఈఎస్ఐ ఏపీ అప్పుడు సంయుక్త రాష్ట్రంగా ఉండే కదా, యుఈఎస్ఐ ఏపీ ఎవాంజలిజం డిపార్ట్మెంట్ వాళ్ళు
ఒక కాన్ఫరెన్స్, ఐ మీన్ ఒక సెమినార్ పెట్టినప్పుడు డాక్టర్ టివి థామస్ గారు వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, నేను అప్పుడు మర్చిపోలేనన్నా అప్పటి ఆయనతో ఉన్నటువంటి సమయం. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? యెరూషలేము నుండి సంఘము విస్తరిస్తూ వెళ్తా ఉంది, శ్రమలు వచ్చినప్పుడు విస్తరించింది, వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోయి, వేరువేరు గ్రామాలకు వెళ్ళిపోయి వాళ్ళు సువార్త ప్రకటించారు అన్నప్పుడు ఆయన వాడినటువంటి మాట ఏంటో తెలుసా? దే గాసిప్ ద గాస్పెల్. కృష్ణ నాకు గుర్తుండి ఉంటుంది. దే గాసిప్ ద గాస్పెల్. గాసిప్ అంటే ఏంటి? చెవు కొరుక్కోవడం, చెవులో చెప్పడం అంటే ఏంటి? ఆయన అప్పుడు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? టివి థామస్ గారు అడిగిన ప్రశ్న ఏమన్నారనంటే, ఎవరితో గాసిప్ చేస్తాం? గాసిప్ ఎవరితో చేస్తామో తెలుసా? నన్ను నమ్మే వారితో చేస్తాను. రోడ్ మీద పోయేవాడితో గాసిప్ చేయం. అంటే అర్థం ఏంటి? శ్రమల్లో వాళ్ళు ప్రాణాలు చేతుల్లో పట్టుకొని వేరు వేరు గ్రామాలకు పరిగెత్తుకొని పోయి వాళ్ళ స్థావరాలు మార్చుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవన శైలి మార్చుకుంటూ వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు దే బిల్ట్ అప్ రిలేషన్షిప్స్. ఈరోజు మన విశ్వాసులు ఎంతమంది ప్రక్కింటి వాళ్ళతో సరైన సంబంధాలతో ఉంటారు? సువార్త ప్రకటించే లెవెల్లో ఉప్పు కారం తెచ్చుకోవడానికి సంబంధాలు ఉండొచ్చు. ఇంట్లో చక్కెర అయిపోతే పక్కింటికి వెళ్ళి తీసుకురావడం, అట్లాంటి సంబంధాలు ఉండొచ్చు. కానీ కూర్చొని వాళ్ళతో యేసుక్రీస్తుని పరిచయం చేసేటువంటి ఆ సంబంధం, వీళ్ళ మాటలు వాళ్ళు నమ్మగలిగి అంగీకరించగలిగినటువంటి సంబంధం డెవలప్ అయిందంటారా? అవుతుందంటారా మన సంఘస్థుల్లో? బ్యాప్టైజింగ్ దెమ్, లీడ్ దెమ్ టు స్పిరిచువల్ రియాలిటీ నౌ. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఓకే, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ నాట్ జస్ట్ ఏమంటారు, ఉన్న కాడనే ఉండడం కాదు. నో, జాగ్రఫికల్, క్రాసింగ్ ద బౌండరీస్, గోయింగ్ బియాండ్. మనం పక్క సంఘాన్నే మన 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 ప్రక్కన ఉన్నటువంటి ప్రక్క డోర్లో ఉన్నటువంటి సంఘస్థులే మన దగ్గరికి రాకూడదు కదా. నైబరింగ్ నేషన్స్ అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ కల్చరల్ interaction, engagement, cultural. It is crossing the cultures. నా సమయం అయిపోవచ్చింది, ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి త్వరగా పరిగెత్తుతున్నా. ఓన్ నేషన్, ఎథ్నిక్, మన స్వంత ఎథ్నిక్ అంటే ఏమంటారు? మన స్వజాతి వాళ్ళ మధ్యలో మన మాటలు అంగీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్ టౌన్, సోషల్, సాంఘిక, సామాజిక కోణంలో, సామాజిక సందర్భం, కాంటెక్స్ట్లో సంఘం ఏం చేస్తా ఉంది? విట్నెస్ ఈజ్ జుడిషియల్. జుడిషియల్ అని అంటే విట్నెస్ అనేటువంటి మాట కోర్టులో వాడేటువంటి మాట. సాక్ష్యంగా నిలబడు అన్నటువంటి మాట ఊరికే చెప్పే మాట కాదు. అది చాలా బలమైనటువంటి, చాలా లోతైనటువంటి మాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అండ్ దెన్ దెర్ ఈస్ అన్ ఇటర్నల్ డైమెన్షన్. ఎన్ని కోణాలు ఉన్నాయో చూడండి. ప్రభు చెప్పినటువంటి గ్రేట్ కమిషన్లో ఎన్ని కోణాలు ఉన్నాయో చూడండి. ఈరోజు సంఘం ఈ గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్మెంట్లో ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? ఎందుకు సంఘం ముక్కలు అయిపోతా ఉంది? ముక్కలు అయిపోవడానికి కారణం ఏంటి? నిజంగా ఆదిమ సంఘం ఎలా విస్తరించిందో అలా విస్తరిస్తున్నామా? లేక ఈ గ్రేట్ కమిషన్ని అర్థం చేసుకోలేక, అసలు దేవునికి ఉన్నటువంటి సంఘం గురించిన ఆలోచనే అర్థం కాక, అసలు దాన్ని పట్టించుకోక, ఎంత 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 ఏమనాలి నేను, ఎంత మోసంలో జీవిస్తున్నాము. సంఘము అని అంటే కేవలం ఆదివారం కూడుకునేటువంటి ఒక కూడిక మాత్రమే కాదు. ఐ థింక్ ఐ క్లోజ్ హియర్ బ్రదర్. ఇంకా 3 నిమిషాలు ఉంది, బట్ ఇక్కడ ఆపుతాను. వీలైతే ఇంకొక రోజు
ఇంకా డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు గాడ్స్ విజన్ ఫర్ ద చర్చ్ అనేది ఒకటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ ఛాలెంజ్ బిఫోర్ ద చర్చ్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఫ్రమ్ ఇన్సైడ్. మన సంఘం లోపల ఉన్నటువంటి సమస్య. ఈరోజు సంఘస్థులకు, విశ్వాసులకు సంఘంను గురించిన అవగాహన ఏంటి? సంఘంను గురించి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఒక విశ్వాసి ఎలా ఆలోచిస్తున్నాడు? మీ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఆలోచిస్తున్నాడు? డస్ హీ థింక్ హీ ఈజ్ ఎ విజిటర్? చాలా క్రమంగా సంఘానికి వస్తాడండి. చాలా గొప్ప సాక్ష్యం కదా. కొంతమంది వన్స్ ఇన్ ఎ వైల్, క్రిస్మస్కి, ఈస్టర్కి వచ్చే సంఘస్థులు కూడా ఉంటారు, విజిటర్స్. కొంతమంది ఉన్నారు, దే ఆర్ కాల్డ్ మెంబర్స్. ఎందుకు? వాళ్ళకు సర్టిఫికేట్ ఉంది, ఈ సంఘం వాళ్ళ సొత్తు, ఇక్కడే పుట్టాం మేము, మా తాత ముత్తాతలు ఈ సంఘానికి పునాదులు వేశారు, వీఆర్ ద బోనఫైడ్ మెంబర్స్, రైట్? ఇంకొంతమంది ఉంటారు, దే కాల్ దెమ్సెల్వ్స్ ఎల్డర్స్. ఎల్డర్స్ ఎందుకు అవుతారు? ఈదర్ బై పర్సనల్ చాయిస్ ఆర్ బై పీపుల్స్ చాయిస్. వెరీ గుడ్. దేర్ ఆర్ సమ్ మెంబర్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్. కొంతమంది ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్స్లోకి వక్ర మార్గాల్లో వస్తారు వాళ్ళు, అదంతా మనకు తెలుసు. రెస్పాన్సిబిలిటీస్ లాక్కునేవాళ్ళు. ఈ సేవకుల దగ్గరికి వద్దాం. కొంతమంది విజనరీస్ ఉన్నారు, కొంతమంది శాలరీస్ కోసం పనిచేసేవాళ్ళు. విజనరీ అని అంటే దర్శనం కలిగి పనిచేసేటువంటి వాళ్ళు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఇలాగే ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ పేపర్ పెన్ తీసుకొని మీ సంఘం పట్ల మీకున్నటువంటి విజన్ ఏంటో రాయండి అని అడిగాను. మీ విజన్ ఏంటి? చాలా ఆనెస్ట్గా, అది చిన్న గుంపు, ఒక 10-15 మంది ఉన్నట్టున్నారు అప్పుడు. సమ్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ క్రయింగ్. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు అన్నటువంటి మాట, సార్ ఇంతవరకు మా జీవితంలో మమ్మల్ని ఎవరు ఈ మాట అడగలేదండి అన్న. సంఘం స్థాపించావా ఇలానే అన్నారు, కానీ అసలు సంఘాన్ని గురించి నీకున్న దర్శనం ఏంటి? సంఘ పరిచర్య నా పిలుపు అని చెప్తా ఉన్నావు కదా, వాట్ ఈస్ ద విజన్ దట్ యూ వాంట్ టు సీ? ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ సంఘం ఎలా ఉండాలనే నీ విజన్? నంబర్లో పెరగాలనా, లేక ఆస్తిపాస్తుల్లో పెరగాలనా, లేక బిల్డింగ్ మీద బిల్డింగులు కట్టుకోవాలనా, లేక వాట్ ఈస్ ద విజన్? ఈజ్ దట్ విజన్ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్స్ విజన్ ఫర్ ద చర్చ్? ఈరోజు ఇలాంటి పాస్టర్లు ఉంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి అవగాహన సంఘస్థులకు ఉంటే ఎంత బాగుంటుంది. బైబిల్ చెప్తుంది, సంఘంలో దేర్ ఆర్ నో విజిటర్స్. సంఘంలో దేర్ ఆర్ నో విజిటర్స్. చర్చ్ మస్ట్ లివ్ in line with God's vision. So let's pray. ప్రార్థన చేద్దాం. మన సంఘాలు, మన సంఘ నాయకులు, సంఘ కాపరులు, సంఘస్థులు దేవుని యొక్క విజన్తో అలైన్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ప్రణాళికతో, దేవుని యొక్క విశ్వ ప్రణాళికతో అలైన్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మన సంఘం అలాంటి అవగాహనలోకి ఎదగాలని ప్రార్థన చేద్దాం. I think I close here. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 5 నిమిషాలు, if anybody wants to ask any question. Otherwise, డైరెక్టర్ గారు ప్లీజ్ టేక్ ఓవర్.